తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు పూజ్యశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ఉన్నారండి. ఆత్మ జ్ఞానంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎలా జీవనం సాగించాలి, ఆ ప్రయాణాన్ని మనం ఎలా కొనసాగించాలి, ఆత్మానందాన్ని ఎలా పొందాలనేది క్లాసెస్ ద్వారా బోధిస్తూ ఉంటారు అమ్మగారు. ఇంకొకటి ఏంటంటే, కాకినాడ కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆశ్రమంలో ఎంతో మంది అండి, అంటే ఒక రకంగా చెప్పాలి, ఏజ్ తో సంబంధం లేకుండా వచ్చి అమ్మగారిని కలవటం కావచ్చు, వారికి క్లాసెస్ ద్వారా స్పిరిచువల్ క్లాసెస్ కావచ్చు, అలాగే మెడిటేషన్ క్లాసెస్ చెబుతూ ఉంటారు. వాళ్ళలో చాలా పరివర్తన అనేది తీసుకొచ్చారని చెప్తారు. అయితే వారిని ప్రత్యేకంగా ఆహ్వానించాము. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు మాతాజీ. వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. అమ్మగారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చాలా మంది ఇది ఒక డిబేటబుల్ క్వశ్చన్ అయిపోయింది. చాలా మంది ఆడవారికి నెలసరి సమయంలో ప్రత్యేకంగా వారి భావాలు ఎలా ఉంటాయి, వారు రకరకాలుగా బిహేవ్ చేస్తారని అంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ సమయంలో అసలు పూజలు చేయొచ్చా, చేయకూడదని ఎప్పుడు మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఎందుకు అలా దూరం పెట్టారు అసలు? అంటే కొంచెం ముందుకు వెళితే, ముందు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా వాళ్ళకి నెలసరి వచ్చిందని అంటే ఇంక ఇంట్లో మనుషులతో ఎటువంటి సంబంధం ఉండదు అన్నట్టుగా ఒక మూలకి కూర్చోబెట్టడం కానీ, ఆ 5-6 రోజులు ముగిసిన తర్వాతే మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వాళ్ళు రావాలని కానీ, ఇలా కొన్ని లిమిటేషన్స్, రూల్స్ పెట్టేశారు. ఎందుకు అలా పెట్టారు? వీటికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, వీటి గురించి మాట్లాడదాం. అవును. ఎందుకనంటే, మీకు ముందే చెప్పాను, ఋషులు మునులు అంతా రీసెర్చ్ చేశారని. అలాగే మన పెద్దలు కూడా ఏం చేశారు, వాళ్ళు చదువుకోలేదు కానీ విలువలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎవరైతే జీవన విధానము మునులు ఋషులు అందరూ ఏమైతే చెప్పారో, గురువులు ఏమైతే చెప్పారో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకనంటే అదంతా వాళ్ళు చాలా సైంటిఫికల్గానే పెట్టారు. ఎందుకనంటే మనకే తెలుస్తుంది, స్త్రీకి ఆ 3 రోజుల ముందు, కొంతమందికి 4 రోజుల ముందు మూడ్ స్వింగ్స్ ఉంటవి. ఆ 3 రోజులు చాలా వీక్నెస్ ఉంటుంది. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి అవ్వకపోయినా మూడ్ స్వింగ్స్, కోపము, చిరాకు, విసుగు ఎక్కువ అవుతుంది, ఎవరినైనా కొట్టేయాలనిపిస్తుంది, ఇలాంటి చిరాకులు ఉంటవి. అందుకని వాళ్ళు మూలన పెట్టలేదు. ప్రకృతిలో అంటే లోపల గదుల్లోకి రానివ్వకుండా ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రకృతి నుంచి వచ్చే ఆక్సిజన్ ఆ మూడ్ స్వింగ్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకోసం పెట్టారు. భూమి మీద పడుకోమనేవారు, చాప ఇచ్చి భూమి మీద పడుకోమనేవారు. భూమి నుంచి ఎన్నో రకాల తరంగాలు వస్తవి. ఆ తరంగాలు ఏం చేస్తే భూమాత అన్నారు. భూమాత అన్నింటినీ రిసీవ్ చేసుకుని తన నుంచి ఒక పాజిటివ్ ఇస్తుంది. అది మనకు అందితే ఆ మూడ్ స్వింగ్స్ బ్యాలెన్స్ అవుతాయని చెప్పి వాళ్ళు అలా ఏర్పాటు చేశారు. అవి ఇవి తినకూడదు అని ఎందుకు చెప్పారు అని అంటే, ఆహార నియమం కూడా సాత్విక ఆహారం ఇచ్చేవారు, ఇలా ఉప్పులు కారాలు ఇచ్చేవారు కాదు. ఐరన్ కి సంబంధించిన బెల్లము, గానుగు నూనె వీటితోటి ఎక్కువగా చేసి, పెసరపప్పు చలవ చేయటానికి అనేక రకాలుగా ఇవన్నీ చేసేవారు. చేసి ఆహారం అలా పెట్టేవారు. ఎక్కువగా తీపి పదార్థాలు ఐరన్తో ఎందుకు పెట్టేవారంటే వాళ్ళు ఇదే కారణం, ఇదే అలా ఆహారం ఇచ్చేవారు. మనకి మెచ్యూర్ అయినప్పుడు కూడా అవే ఇస్తారు. స్ట్రాంగ్ కోసము చాలా స్ట్రాంగ్ కోసం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అప్పుడు నేర్పించింది జీవితాంతం నువ్వు అలా తిను అని నేర్పిస్తారు. జీవితాంతం ఇలా తిను, ఈ టైంలో ఇది తిను. రాగి పిండితోటి పిడుపు అని చెప్పి చేసి దాంట్లో నెయ్యి కానీ, గానుగు నూనె కానీ, బెల్లం కానీ వేసి ఎందుకు పెడతారు అని అంటే, నువ్వు ప్రతిసారి నెలసరి వచ్చినప్పుడు ఇది తింటే కనుక నీకు హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ లేకుండా, చదువుకోకుండా వాళ్ళు ఏర్పాటు చేశారండి. అంతటి జ్ఞానం అప్పట్లో ఎలా వచ్చేది? చాలా, నేను న్యూట్రిషన్ చదువుకున్నాక చాలా రీసెర్చ్ చేశాను. పూర్వీకులకి ఎలా తెలిసింది? ఇప్పుడంటే న్యూట్రిషన్ కోర్సులు ఉన్నాయి, అప్పుడు లేదు కదా. అప్పుడు లేనప్పుడు వాళ్ళు ఎలా చేశారని అంటే, వాళ్ళు ప్రతిదీ ఆహారం మీద ప్రయోగం చేసి, శరీరం మీద ప్రయోగం చేసి చూసుకున్నారు. వాళ్ళు చూసుకుని జీవన విధానం అలా ఉంచుకున్నారు వాళ్ళు. మనం ఇప్పుడు ఆ టైంలో బిర్యానీ తింటారు, ఆ టైంలో ఆవకాయ అన్నం తింటారు, క్రేవింగ్స్ అంటున్నారు, తింటారు. అక్కడి నుంచి గొడవలు పెట్టుకుంటారు, ఘర్షణ పెట్టుకుంటారు. ముట్టుకోకూడదు అన్నది అందుకోసం కాదండి. ఎందుకనంటే ఆ మూడ్ స్వింగ్స్ వల్ల నెగటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి, ఆ నెగటివ్ థాట్స్ మిగతా వాళ్ళకి ఇస్తారు కాబట్టి అన్నారు. నేను చాలా ప్రయోగాలు నేను కూడా చేశాను. పచ్చళ్ళు కానీ, పప్పులు కానీ ఏవైనా ఆ టైంలో మీరు ముట్టుకుంటే వెంటనే పుచ్చిపోతాయి, బూజు పట్టేస్తాయి. మన నుంచి వచ్చిన బ్యాక్టీరియా, అంత బ్యాక్టీరియా ఉంటుంది.
అందుకోసం చెప్పారు. ఇప్పుడు నెలసరి అంటే ఒక సృష్టి ధర్మం కదండి అది. దాంట్లో అనేక రకాల క్లీనింగ్లు మనం బయటికి వెళ్తుంది, మొత్తం లోపల శుద్ధి చేసుకుని రక్తం క్లెంజ్ అయ్యి బయటికి వెళ్ళేది కదా. అంటే ఎన్నో రకాల బ్యాక్టీరియాలు బయటికి పోతున్నాయి. ఆ టైంలో మనం వెళ్ళి నిలవున్నవి అన్ని ముట్టుకుంటే కనుక బూజు వస్తాయి తొందరగా. ఇవన్నీ మనకు తెలుసున్న విషయాలు, కానీ అంటారు పాటించరు. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఏంటి, ఈ రోజు ఆ రోజు అని చెప్పి లేకుండా మీరు దాన్ని పాటించకపోయారు. అదొక మూఢత్వం అని మీరు తీసేసినప్పుడు ఈరోజు లేడీస్ ఎంత కష్టపడుతున్నారండి. ఆ టైంలో ఎవరు పట్టించుకుంటున్నారు? ఆ టైంలో మనం పని చేయాల్సి వస్తుంది. జాబ్ చేసే లేడీస్ అయితే ఆ టైంలో జాబ్కి వెళ్లాల్సి వస్తుంది. ఎంత కష్టమో తెలుస్తుంది, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అప్పుడే బెటర్, కనీసం పక్కన కూర్చుంటే ఇంట్లో వాళ్ళందరూ వండి ప్రేమగా పెట్టేవారు, రెస్ట్ ఉండేది, టైంకి అన్ని వచ్చేది. పోనీ చేదస్తంతోటైనా పెట్టేవారు, రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఈమె పొద్దునే లేచి అన్ని పనులు చేసి ఎంత రెస్ట్, అదొకటి ఉండదేమో. రెస్ట్ పోయింది కదండి. కరెక్ట్, టోటల్ రెస్ట్ పోయిందా లేదా? పోయింది. మరి మూఢత్వం పేరుతో నువ్వు రెస్ట్ లేకుండా చేసుకున్నావు శుభ్రంగా, అదే బెటర్ కదా. అంటే అంటారు ఇది పెట్టిందే దేవుడు దీనికోసం అని చెప్పి మళ్ళీ ఇవి అవి ముట్టుకోవద్దు ఇవి ముట్టుకోవద్దు, ఇలా ఉండు అలా ఉండు అని అనడం ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు మూర్ఖంగా మాట్లాడి. ఎందుకు? అవును, విన్నాను. పెట్టిందే దేవుడు పెట్టాడు, మీరు మళ్ళీ దానికి ఇంత ఇదేంటి? దేవుడు పెట్టిందే చక్కగా మనకి మనుషులు రెస్ట్ కోసం ఏర్పాటు చేశారు. అంటే స్త్రీ అంటే అంత గౌరవం ఉండేది. కానీ ఈ రోజుల్లో మళ్ళీ కొన్ని ఆఫీసులు నేను చూస్తాను, కొన్ని మేనేజ్మెంట్లు ఎప్పుడైతే ఈ పీరియడ్స్ వస్తాయో ఆ 3 రోజులు సెలవిస్తున్నారు వాళ్ళకి. చాలా సంతోషం, దండం పెట్టచ్చు. నిజంగా అనిపించింది, నిజంగా దండం పెట్టచ్చు. కంపెనీస్ నేను అలా విన్నాను. ఆ 3 days వాళ్ళకి లీవ్ ఇస్తారు, లాస్ ఆఫ్ పే ఏమి ఉండదు, మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు. చాలా రెస్ట్ అవసరం అండి ఆ టైంలో, చాలా రెస్ట్ అవసరము. రెస్ట్ లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు మాట్లాడదాం పూజల గురించి. ఎన్ని రోజులు అంటే పూజ చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, పీరియడ్స్ ఉన్నప్పుడు అనే మాట్లాడాం. అసలు ఎలా ఉండాలి పీరియడ్స్ వచ్చినప్పుడు అనేది చెప్పండి మీరు. ఎలా ఉండాలన్నప్పుడు ఎక్కువగా రెస్ట్ ఉండాలమ్మా. ఫస్ట్ ఆహార నియమం కావాలి. మూడ్ స్వింగ్స్ రాకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉప్పు కారం మసాలాలు తగ్గించేసేయాలి పూర్తిగా. ఖచ్చితంగా ఉండాల్సింది ఆహారంలో అప్పుడు ఖచ్చితంగా ఉండాల్సింది ఐరన్ సంబంధించిన ఫుడ్. ఐరన్ కాల్షియం ఈ రెండు ఉంటే కనుక హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రాకుండా ఉంటుంది. కాల్షియం సంబంధించింది ఐరన్ సంబంధించింది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు తీసుకుంటే సరిపోతుంది. అందుకే రాగిలో కాల్షియం ఐరన్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి అవి పెట్టారు. సో మనకి మామూలుగా కూడా పరవాన్నం పెట్టేవారు. అంటే అప్పుడు బ్రౌన్ రైస్ కాబట్టి, దంపుడు బియ్యం కాబట్టి దాంట్లో B12 బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, పాలు కాల్షియం ఉంటుంది, ఐరన్ బెల్లం వేసి పరవాన్నం పెట్టేవారు. అది వండి పెట్టేవారు, ప్రత్యేకంగా వండి పెట్టేవారు. పసుపు యాంటీసెప్టిక్ కాబట్టి పసుపు ఎక్కువగా వాడటము చాలా మంచిది. ఆడించేవాళ్ళు, మళ్ళీ ఒంటికి కంపల్సరీ రాసుకునేవాళ్ళు. నువ్వులతోటి గానుగ నూనె అయితే కనుక అది ఒంటికి రాసుకున్నా కూడా ఈ స్కిన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ టైంలో స్కిన్ లూజ్ అవుతుంది. అందుకే పెయిన్స్ వస్తాయి, మీకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. లూజ్ అవుతుంది స్కిన్, ఆ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు గానుగ నూనె బాగా మర్దన చేసుకున్నప్పుడు అవన్నీ బలం చేకూరుతుంది బాగా. నువ్వుల నూనె కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతోటి ఆహారం తీసుకునేవారు. సో ఇవి పాటిస్తే కనుక, అలాగే మనస్సు ప్రశాంతంగా ఉండడానికి చక్కగా ధ్యానం చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. ధ్యానం పూజల విషయం మాట్లాడితే అమ్మా, దీపం పెట్టొద్దు, పూజ చేయొద్దు, ఆలయానికి వెళ్ళొద్దు, ఇవి నియమాలు ఉన్నాయని అందరికీ తెలిసే విషయం. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది అలా ఏం ఉండదు, ఎప్పుడైనా సరే లేదు. పూజల దగ్గర ఎందుకు పెట్టారంటే పూజ నిర్మాణంలోనే, గుడుల నిర్మాణంలో కానీ లేకపోతే మన పూజా విధానంలో కానీ మంత్రం ఉంది, నిర్మాణంలోనే మంత్రశక్తి ఉంది. సో అది వ్యతిరేకత నెగటివ్ వచ్చేటప్పటికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఫోర్స్ ను కూడా మనం తట్టుకోలేం కాబట్టి గుడికి వెళ్ళొద్దని చెప్తారు. పూజ చేసుకునేటప్పుడు మనం ఆ ప్లేస్ అంతా పవిత్రంగా ఉంటుంది. మీరు పూజా గదిలోకి చాలా పవిత్రంగా వెళ్తారు. మీ ఇంట్లో మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ప్లేస్ లో. మీరు మళ్ళీ ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తోటి నెగటివ్ తోటి అక్కడికి వెళితే అంతా ఈక్వల్ అయిపోతుంది. అందుకోసం చెప్పారు.
అందుకోసం అలా చెప్పారు. ఎన్ని రోజుల వరకు అమ్మా ఈ నియమం అసలు మామూలుగా? తప్పనిసరిగా నేనైతే 5 days అంటాను. 5 రోజులు. 3 days తర్వాత పూజ చేసేయచ్చు అంటారు, కానీ వాళ్ళు కొంతమందికి కుదరదమ్మా. కొంతమందికి 5 రోజుల ఓవర్ వరకు. బ్లీడింగ్ ఉంటుంది, చాలా వీక్నెస్ ఉంటుంది. 5 days రెస్ట్ ఇస్తే కనుక బాడీకి చాలా మంచిది. మరి 5 రోజులు దేవుడికి దూరంగా ఉండలేము మేము అని అనుకునే అప్పుడు వాళ్ళకి మీరు ఏం నామం చెప్తారు? చేసుకోవచ్చు. నామజపం చేసుకోవచ్చు. జపం చేయకూడదు. జపము గురువు దగ్గర మంత్రం తీసుకుంటే మాత్రం మంత్రం చేయకూడదు, నామం చేసుకోవచ్చు. నామం అంటే మన ఇష్ట దైవాన్ని నామము చక్కగా పలకొచ్చు, స్మరించుకోవచ్చు, మంచి పుస్తకాలు చదువుకోవచ్చు, ప్లాంటేషన్ చేసుకోవచ్చు, మొక్కలతో ఉండొచ్చు శుభ్రంగా, మీరు ధ్యానం చేసుకోవచ్చు, ఎక్కువగా రెస్ట్ గా ఉండడానికి ట్రై చేయొచ్చు. ఉద్యోగాలు ఉంటే కనుక, ఉద్యోగం ఉంటే కనుక, మేము కూడా చేసాం కాబట్టి చెప్తున్నాను, జాబ్ ఉన్నప్పుడు ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవడానికి మనకి మనమే ట్రై చేసుకోవాలి. పని పెండింగ్ పెట్టుకున్నా ఉన్న పని ఏదో అర్జెంట్ పని ఏదో చేసుకుంటూ కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు రెస్ట్ తీసుకుని, నేనేమంటానంటే ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేమంటాను. ఈ టైంలో ఇలా ఉంటుంది, నేను అనవసరంగా అరుస్తాను, కరుస్తాను, గొడవ అవుతుంది కాబట్టి ముందుగానే ఇలా ఉండండి అని పిల్లలతో సహా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను. వాళ్ళు కూడా కేర్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక మగబిడ్డ కానీ ఆడబిడ్డను కానీ తల్లి పెంచేటప్పుడు చెప్పినప్పుడు, రేపొద్దుట వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఓ మా అమ్మకి ఇలా ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి వాళ్ళు కూడా రేపొద్దుట అలాగే బిహేవ్ చేస్తే వచ్చిన పార్ట్నర్ సంతోషపడుతుంది. ఇద్దరికి సత్సంబంధాలు బాగుంటవి. అది పిల్లలకి తల్లే నేర్పాలంటాను నేను. అయితే మరి ధ్యానం అయితే చేయొచ్చండి. ధ్యానం చేయొచ్చు. ఓంకారము నేను అప్పుడు ఆ టైంలో చెప్పొద్దని చెప్తాను. ఎందుకనంటే మేము చెప్పే ఓంకారము నా అభినించి వస్తుంది కాబట్టి, కొంచెము కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఓంకారం చెప్పొద్దు, మామూలుగా ధ్యానం చేసుకోమని చెప్తాను. అంటే కళ్ళు మూసుకుని ధ్యానం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు. అసలు ఎంత అదృష్టం అంటే మనతో మనం ఉండడానికి టైం ఉంటుంది, కొంచెం ఉట్టప్పుడు టైం ఉండదు. మన మనస్సు కూడా ఈ పనుంది, ఆ పనుంది, ఈ పనుందని మనం తప్పనిసరిగా ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే పని వెతుక్కుంటాం. అలా వెతుక్కోకుండా వాళ్ళు అంత మంచి ఏర్పాటు చేశారు మనకి. అంటే ఆ స్త్రీని అంత గౌరవించారమ్మా, అంత గౌరవించారు. కాదు అన్నింట్లో స్త్రీ అభివృద్ధి అన్నాం, కానీ ఇటువంటివన్నీ కొంచెం ఉంచుకోవాలి మనం. దాచుకున్న పక్కన పడేస్తే కుదరదు. అది మూఢత్వం కాదు, అది సైంటిఫికల్ గా మన హెల్త్ కోసం వాళ్ళు ఇచ్చిన గౌరవం. అది గౌరవం అని అనుకోవట్లేదు, మమ్మల్ని దూరం పెడుతున్నారనే కోపం వస్తుంది ఇప్పుడు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్నిటికీ విలన్లు అయిపోతున్నారు ఎవరైతే వీళ్ళందరూ కూడా. అలా ఎలాగా అసలు చాలా మంది విన్నారు, అత్తగారు ఇలా చెప్తుంటే కోడళ్ళ కోపం వచ్చేస్తుంది. ఎందుకు? అది హాయిగా శుభ్రంగా మనం పని చేయక్కర్లేదు. నేనైతే అలా చెప్తాను, పని చేయక్కర్లేదు, శుభ్రంగా నువ్వు రెస్ట్ తీసుకోమ్మా శుభ్రంగా. అత్తగారు అలా చెప్పింది శుభ్రంగా చెప్పే విధానంలో మరి ఏమైనా కోపం వస్తుంది ఉండొచ్చు కాక, అది ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం ఇల్లులు ఇరుకిల్లు ఉదాహరణకు మాట్లాడుకుంటాం, ఒక దగ్గర దేవుని పెట్టుకుంటాం, ఆ పక్క నుంచే వెళ్ళాలి. ఆ వంటగది పక్కనే ఉంటే గనక అక్కడే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఆ గాలి తాకుతోంది, ఇక్కడ రావద్దన్నాం కదా అన్నట్టు మాట్లాడితే కోపం వస్తుంది జనరేషన్ వాళ్ళకి. అక్కడ సమస్య అన్నమాట. ఎందుకు చెప్తున్నారు ఇలా అనేది తెలుసుకుంటే, సరిగ్గా తెలుసుకుంటే కనుక ఆ పని ఆవిడకి చెప్పి చక్కగా బాల్కనీలో కూర్చోవచ్చు అంటాను నేను. చాలా అమ్మ చాలా వీడియోస్ లో ఈ ప్రస్తావన తీసుకొచ్చాను నేను. ఒకరిద్దరు చెప్పారు, అలా మీరు చెప్పింది మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ విధానం అయితే తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి, అమ్మాయిలు తెలుసుకోవాలి. వీళ్ళు తెలుసుకుంటే నెక్స్ట్ జనరేషన్ కి అందిస్తారు, పిల్లలకి చెప్తారు ఇదమ్మా పరిస్థితి. ఎందుకంటే కాళ్ళు లాగుతూ ఉంటాయి, నీరసం వస్తూ ఉంటుంది, అది సరిగ్గా అంటే లాంగ్ లో కూడా దెబ్బ కొడుతుందమ్మా. అది మీరు ఎప్పుడైతే సరిగ్గా ఆహారము ఆ 3 రోజులు కరెక్ట్ గా తీసుకోరో అది లాంగ్ లో చాలా ఇబ్బంది పెడుతుంది. మెనోపాజ్ లో వచ్చే ఇబ్బందులన్నీ కూడా దీని నుంచి వస్తాయి. విన్నాను నేను. ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో పిల్లలు, అప్పుడు పెట్టేటువంటి ఆహారమే తర్వాత లాంగ్ రన్ ఉపయోగపడుతుంది. మరి పూర్వీకులు ఎవరికి మెనోపాజ్ లేదమ్మా, మరి 10 మంది 14 మంది పిల్లల్ని కన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి లేదు, కనపడలేదు మీకు ఎప్పుడు కూడా. అంటే చూడండి, వాళ్ళు అన్ని పాటించిన వల్ల వాళ్ళు ఇలా మెనోపాజు స్ట్రెస్ అనేది మనం చూడలేదు. ఇప్పుడు ఏది పాటించట్లేదు కాబట్టి ఇది లాంగ్ రన్ లో మెనోపాజ్ లో ఇబ్బంది పెడుతుంది. దేవతలే నిజంగా గంపెడు పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళు. మరి ఒక్కరికి ఇప్పుడు తోకొస్తున్నారు అంటారు కదా, అలా అంటే ఏ పనులు ఆ పనులు అందరూ ఉన్నా కూడా. అవును,
జస్ట్ పిల్లల్ని చూసి అప్పుడు ఆడించి తినిపించే దగ్గర అప్పుడు వరకు. వాళ్ళకి కంప్లైంట్ నేచర్ లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ లేదు, కంప్లైంట్ నేచర్ లేదు. కంప్లైంట్ లేదు వాళ్ళకి. ఈ పిల్లలు ఎంతమంది ఉన్నారు, నా జీవితం ఎలా అయిపోయింది అని కానీ ఏమీ మాట్లాడేవారు కాదు. భర్త తెచ్చినా తేకపోయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవారు, ధర్మం పాటించేవారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసేవారు. అందుకే ఇన్ని మాటలు లేవు, ఇంత డిస్కషన్ లేదు, ఇంత గొడవ లేదు, ప్రశాంతంగా ఉండేవారు. ప్రశాంతంగా ఉండేవారు. చాలా చక్కగా చెప్పారు.